హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 1 14/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేసాము. ప్రీవియస్ ఇయర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకుంటే నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్. ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు బీకి ఐకి రిలేషన్ చూడండి. బీ తర్వాత సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్. సేమ్ అలాగే హెచ్ తర్వాత ఐ జే కే ఎల్ ఎమ్ ఎన్ ఓ ఎన్ని లెటర్స్? 6 లెటర్స్. తర్వాత టీ తర్వాత PQRSTU VWXYZ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 6 లెటర్స్. ఓకే. పి తర్వాత QRSTUVW ఎన్ని లెటర్స్? 6 లెటర్స్. ఓకే. తర్వాత కే తర్వాత ఎఫ్ వస్తుంది, రాదు. ఎఫ్ తర్వాత కే వస్తుంది. ఎఫ్కి కేకి ఎఫ్ ABCDEF GHIJK ఎన్ని లెటర్స్? 4 లెటర్స్. తర్వాత ఎల్ తర్వాత MNOPQ ఎన్ని లెటర్స్? 4 లెటర్స్. ఓకే. వై తర్వాత ZABC ఇక్కడ 3 లెటర్స్. ఇక్కడేమో 4 లెటర్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రేటరల్. ఫస్ట్ క్వాడ్రేటరల్ అంటే ఎందుకు తెలుసుకోండి. క్వాడ్రేటరల్ అంటే క్వాడ్రిలేటరల్ అంటే ఏవైనా ఫోర్ సైడ్స్ ఉండాలి దీనికి. క్వాడ్రేటరల్ అనే దానికి 4 సైడ్స్ మాత్రం ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, కైట్కి 4 సైడ్స్ ఉంటాయి. ఓకే. ఆక్టాగోన్కి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఇక్కడ ట్రెపిజాయిడ్కి 4 సైడ్స్ ఉంటాయి. రాంబస్కి 4 సైడ్స్ ఉంటాయి. ఆక్టాగోన్కి మాత్రం 8 సైడ్స్ ఉంటాయి. కాబట్టి ఇది క్వాడ్రేటరల్ కాదు. ఓకే. ఆన్సర్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ 100 మీటర్స్ లాంగ్ ట్రైన్ ఓవర్టేక్స్ ఏ మ్యాన్ 100 మీటర్స్ లాంగ్ ట్రైన్. ఓకే. 100 మీటర్స్ లాంగ్ ట్రైన్ ఇచ్చినాడు. తర్వాత ఏమన్నాడు? ఓవర్టేక్స్ ఏ మ్యాన్ ఇచ్చినాడు కాబట్టి మ్యాన్కి లెంత్ ఉండదు. ఓకే. ఇది డిస్టెన్స్ అవుతుంది. అంటే డిస్టెన్స్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. డిస్టెన్స్ వచ్చింది మనకి. డిస్టెన్స్ ఎంత? 100 మీటర్స్. టైం ఎంత మనకి? 30 సెకండ్స్ అన్నాడు. స్పీడ్ ఎంత? స్పీడ్ అంటే ఇక్కడ వచ్చేసి సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి ట్రైన్ స్పీడ్ అంతా తెలియదు. ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ ఇచ్చాడు. మ్యాన్ స్పీడ్ రెండు మైనస్ చేస్తాం. ఎందుకు మైనస్ చేస్తామంటే సేమ్ డైరెక్షన్ కాబట్టి. అంటే ట్రైన్ స్పీడ్ తెలియదు. మ్యాన్ స్పీడ్ ఎంత? 9 km/h. ఇక్కడ సెకండ్స్ ఇచ్చినాడు మనకి. ఇది km/h అవుతుంది కాబట్టి 5/18 రాసుకోండి. ఎందుకంటే 1 km/h ని 5/18 ఇంటూ మీటర్/సెకండ్ లేక మార్చుతాం. ఓకే. మీటర్/సెకండ్ లేక మార్చడానికి 5/18 రాసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది మనకి? 5 0 0 క్యాన్సిల్. 5తో 5 1 5 2 3 1 3 6. ఓకే. ఈ 2 అవతల పోతే ST -9 ఈజ్ ఈక్వల్ టు 12. ఇప్పుడు 9 అవతలకు వచ్చేసి స్పీడ్ ఆఫ్ ట్రైన్ వచ్చేసి మనకి 12 9 21 km/h ట్రైన్ స్పీడ్ వచ్చింది. తర్వాత ఏమన్నాడు? హౌ మచ్ టైమ్ విల్ దిస్ ట్రైన్ టేక్ టు కంప్లీట్ క్రాస్ అనదర్ ట్రైన్. ఓకే. అనదర్ ట్రైన్ ఇప్పుడేమో ఫస్ట్ ఏమో మ్యాన్ని క్రాస్ చేసింది, నెక్స్ట్ ఏమో ఇంకో ట్రైన్ క్రాస్ చేసింది. ఇలా ఇచ్చినప్పుడు మనకి డిస్టెన్స్ 2 ఉంటాయి. ఒకటి ఫస్ట్ ట్రైన్ లెంత్, సెకండ్ ట్రైన్ లెంత్. ఏమవుతుంది? ఫస్ట్ ట్రైన్ లెంత్ 100, సెకండ్ ట్రైన్ లెంత్ 220. టోటల్ కలిపితే 0 2 3 320 డిస్టెన్స్ వచ్చింది మనకి. టైం ఎంత మనకి? టైం ఎంత కనుక్కోవాలా? టైం కనుక్కోమన్నాడు. ఓకే. టైం స్పీడ్ ఎంత మనకి? స్పీడ్ వచ్చేసి ఒక ట్రైన్ స్పీడ్ ఇచ్చాడు, సెకండ్ ట్రైన్ మనం కనుక్కున్నాం. ఓకే. రెండు కలపాలా. ఎందుకు కలపాలంటే ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఇది. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు 2 ప్లస్ చేస్తాం. 51 + 21 72 ఇంటూ 5/18. ఎందుకు 5/18 వేస్తామంటే ఇక్కడ టైం దేంతో కనుక్కోమన్నాడు మనకి? సెకండ్స్లో. సెకండ్స్లో కాబట్టి 5/18/5 అని రాసుకుంటాం. సరే 5/18 అని రాసుకుంటాం. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి 320 = T × 72 × 5/18. ఓకే. 18తో 18 4 ఒక 4తో 4 80 5తో 16 5 80. టైం వచ్చేసి 16 సెకండ్స్. ఆన్సర్ వచ్చేసి 16 సెకండ్స్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ హ్యాష్ ప్లేస్లో ఈ లెటర్స్ అన్ని పెట్టాలా. పర్సెంటేజ్ సింబల్లో ఈ లెటర్స్ అని పెట్టాలా. ఏదైతే ఎగ్జాక్ట్గా అంటే ఒకదానికి ఈ ఎక్స్కి యూకి రిలేషన్ ఉంటుందో అలాగే ఎల్కి ఐకి కూడా ఆ రిలేషన్ ఉంటుంది. ఫస్ట్ లెటర్ మాత్రం చెక్ చేయండి. అంటే X/U, తర్వాత L/I. సేమ్ అలాగే అన్ని ఆప్షన్లకి ZI X/U తర్వాత L తర్వాత ఏమి I. ఓకే. ఇప్పుడు ఎక్స్కి యూకి ఏ రిలేషన్ ఎంత ఉంది? యూ తర్వాత ఎక్స్ వస్తుంది. ఓకే. UVWX అంటే 2 లెటర్స్ ఉన్నాయి. 2 లెటర్స్. ఐ తర్వాత JKL. ఓకే. 2 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని 2 లెటర్స్. అన్ని ఐఎల్ఏ కాబట్టి అన్ని 2 లెటర్సే. 2 2 2 2. ఇక్కడ కూడా అన్ని దాంట్లో 2 లెటర్స్ ఉండాలి. యూ తర్వాత జెడ్ వస్తుంది. యూ తర్వాత జెడ్ అనేది ఎప్పుడు వస్తుంది? UVWXYZ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్. ఇక్కడ చూస్తే 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి తప్పు. ఓకే. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉండాలి. యూ తర్వాత ఐ వస్తుందా? రాదు. ఓకే. యూ తర్వాత ఐ రావాలంటే చాలా లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. ఇక్కడ కూడా 2 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, యూ తర్వాత WX ఇక్కడ మాత్రం 1 లెటర్ ఉంది కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే. ఫస్ట్.
ఫస్ట్ లెటర్ మాత్రం టిక్ చేయండి. ఏమైనా ఫస్ట్ లెటర్ కూడా 2 ఆప్షన్లలో కరెక్ట్ అయితేనే అంటే సెకండ్ లెటర్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వాటర్ ట్యాంక్ క్యాన్ ఫిల్డ్ 38 మినిట్స్ బై యూజింగ్ 44 పైప్స్. ఓకే. 38 మినిట్స్కి 44 పైప్స్ వాడతారు. ఓకే. తర్వాత ఏమన్నాడు 44 పైప్స్కి 38 మినిట్స్. ఓకే. ఇన్ హౌ మెనీ మినిట్స్ కనుక్కోమన్నాడు. విల్ ది వాటర్ ట్యాంక్ బిల్ ఫిల్డ్ ఇఫ్ యూ యూజ్ 37 పైప్స్. 37 పైప్స్ వాడినప్పుడు ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి 38 × 44 8 42 4 12 15 3 152 2 5 2 7 6 16 72 37 16 72 ఎంత అవుతుంది? 4తో 4 28 4 12 12 148 4తో 148 148 ఇక్కడ వచ్చేసి 17 9 ఇక్కడ మళ్ళీ 5 4 192 192 37 × 5 5 35 5 మళ్ళీ 15 16 17 18 18 ఓకే 45 అంటే 185 ఓకే 45 పాయింట్ సంథింగ్ ఎంత వస్తుంది? 45 పాయింట్ సంథింగ్ ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ డిగ్గింగ్ ఇన్ ఏ క్యూబాయిడ్ ఇచ్చినాడు మనకి. క్యూబాయిడ్కి డిగ్గింగ్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది అని అడుగుతున్నాడు. తర్వాత ఏమన్నాడు మనకి లెంత్ ఇచ్చినాడు బ్రెత్ ఇచ్చినాడు 64. తర్వాత ఏమన్నాడు డెప్త్ ఇచ్చినాడు 10 మీటర్స్. తర్వాత ఏమన్నాడు ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ అంటే ఒక మీటర్కి ఇప్పుడు తవ్వడానికి 15 రూపాయలు పడుతుంది. అంటే మనకి వాల్యూమ్ ఎంత మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ L × B × H అదే డీప్ అంటే H. ఓకే. ఇప్పుడు లెంత్ ఎంత 6 × 60 అదే 64 × 10 × 15 ఎంత చేస్తామంటే ఒక మీటర్కి ఇప్పుడు తవ్వడానికి 15 రూపాయలు పడుతుంది. సేమ్ అలాగే ఇప్పుడు వాల్యూమ్ ఎంత మనకి మీటర్కి ఇప్పుడు ఇది మీటర్కి ఇప్పుడు అవుతుంది ఇదంతా కాబట్టి ఇంటూ 15 వేసుకుంటాం మనకి. ఇప్పుడు టోటల్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి 10 అంటే లాస్ట్ 0 ఉండాలి. 10తో ఇది ఇక్కడ ఈక్వల్ టు అవుతారా? ఇప్పుడు మనకు వచ్చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే ఎక్స్ యూతల ఏముంది? ఈ యూతల 10 డిజిట్ వాల్యూ పోతుంది అంటే 10తో పోతుంది. 10 డివిజిబిలిటీ రూల్. సేమ్ అలాగే ఎక్స్ వాల్యూ కూడా 10 డివిజిబిలిటీ రూల్ ఉండాలి. అంటే 10 డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 0 ఉండాలి. లాస్ట్ 0 అనేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి MS14 ఈజ్ రిలేటెడ్ OB8 అంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 14లో 8 పోతే 14 8 పోతే 6. ఓకే. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ -6. సేమ్ అలాగే 6కి -6 చేస్తే 0 అంటే లాస్ట్ 0 వాల్యూ రావాలి. 0 వాల్యూ ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PQRSTU అండ్ B హ్యావ్ an exam on different days of the week starting from మండే నుంచి అన్నాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. తర్వాత ఏమన్నాడు వి హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే రోజు బి అన్నాడు. ఓకే. థర్స్డే రోజు బి. తర్వాత ఏమన్నాడు ఎగ్జాక్ట్లీ 4 people హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఎస్కి యూకి మధ్యలో 4 people లేకపోతే యూకి ఎస్కి మధ్యలో 4 people. తర్వాత ఏమన్నాడు నేదర్ ఆఫ్ ది హోమ్ అంటే ఈ ఇద్దట్లో ఎవరు సండే రోజు ఉండకూడదు అంటే సండే రోజు ఎగ్జామ్ రాయకూడదు వీళ్ళిద్దరు. ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకు ఎస్ ఇక్కడ అనుకుంటే ఎన్ని 1 2 3 4 4 people ఉంటారు. తర్వాత యూ వస్తారు. అదే ఎస్ ఇక్కడ అనుకుంటే మనం 1 2 3 4 తర్వాత 5 అంటే ఇక్కడ వస్తాడు అంటే యూ అనేది ఇక్కడ వస్తాడు అంటే సండే రోజు ఎవరు రాకూడదు కాబట్టి ఎస్ యూ అనేది ఫస్ట్లో ఉంటారు. ఎస్ ఇక్కడ ఉంటారు లేకపోతే యూ ఇక్కడ వస్తారు లేకపోతే యూ ఇక్కడ ఉంటారు లేకపోతే ఎస్ ఇక్కడ వస్తారు. ఏ ప్లేస్ తెలియదు మనకి కానీ ఇక్కడ ఈ ఇద్దట్లో మాత్రం యూ అన్న రావాలా ఎస్ అని రావాలా. ఓకే. తర్వాత ఏమన్నాడు ఆర్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ పి ముందర ఆర్ మాత్రమే ఉండాలా. ఓకే. పి ముందర ఆర్ ముందరంటే ఆర్పి వరుసగా రావాలా. ఆర్పి వరుసగా వచ్చేది మనం ఇక్కడ మాత్రం వస్తుంది అంటే ట్యూస్డే 6 P. ఓకే. తర్వాత ఏమన్నాడు ఆర్పి టీ డస్ నాట్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఫ్రైడే రోజు టీ రాకూడదు అన్నాడు. అంటే లాస్ట్లో సండే మాత్రం వస్తాడు. ఓకే. తర్వాత ఎస్ డస్ నాట్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆఫ్టర్ పి తర్వాత ఎస్ డస్ నాట్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ పి తర్వాత ఎస్ రాకూడదు అంటే పి ముందర రావచ్చు అంటే ఇక్కడ వచ్చేసి ఎస్ వస్తాడు ఇక్కడ యూ వస్తారు. ఓకే. ఇప్పుడు ఏమనుకున్నాడు మనకి హూ అమంగ్ ది ఫాలోయింగ్ యాజ్ అన్ ఎగ్జామ్ ట్యూస్డే అంటే మంగళవారం ఎవరు వస్తున్నారు ఎగ్జామ్ మంగళవారం ఎవరు వస్తున్నారు 6 ఆన్సర్ వచ్చేసి 6. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ PQRSTU అండ్ B హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డేస్ ఆఫ్ ది వీక్ స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి అన్నాడు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే.
తర్వాత ఏమన్నాడు, ఓకే, యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ మండే, ట్యూస్డే రోజు యూ రాస్తున్నాడు. ఓకే, తర్వాత ఏమన్నాడు, ఓన్లీ 2 people హ్యాజ్ అన్ ఎగ్జామ్ పీక్యూకి మాత్రం 2 people. ఓకే, పీక్యూకి మాత్రం 2 people. తర్వాత ఏమన్నాడు, వీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ ముందర వి ఉండాల. తర్వాత బట్ నాట్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ సాటర్డే రోజు రాయకూడదు. ఎవరు వి అనేది సాటర్డే రోజు రాయకూడదు. అంటే విఆర్ ఇక్కడ రారు, ఇంకా వచ్చేది ఇక్కడ మాత్రం వస్తారు విఆర్ పక్కన, కాబట్టి విఆర్. ఓకే, టీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పి తర్వాత టీ రావాలా. ఓకే, బట్ బిఫోర్ క్యూ ముందర టీ ఉండాలా, పీటీక్యూ రావాలా, పీటీక్యూ. ఓకే, సరిపోయినారు అందరూ. హౌ మెనీ పీపుల్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఎస్కి యూకి. ఎస్ ఎక్కడ ఉన్నారు, ఎస్ పీక్యూ పీ ఇక్కడ ఉన్నారు కదా, పీటీక్యూ కదా, పీటీక్యూ. ఓకే, సారీ, ఇక్కడ వచ్చేసి పీటీక్యూ ఇక్కడ వస్తారు, ఎం ప్లేస్లో ఎస్ వస్తారు. ఓకే, ఎస్కి తర్వాత ఏమన్నాడు, క్యూ ఎక్కడ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 మంది. ఆన్సర్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిజల్ట్ ఇఫ్ ది ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత మనకి 823లో ఫస్ట్ డిజిట్ 8 ప్లస్ థర్డ్ డిజిట్ ఫ్రమ్ ది లోయెస్ట్ నెంబర్ ఎంత మనకి 175లో థర్డ్ నెంబర్ అంటే 5 అంటే 8 + 5 13. ఆన్సర్ వచ్చేసి 13. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ ట్యాప్ క్యాన్ ఫిల్ ఏ సిస్టర్న్. ఓకే, ఏ వచ్చేసి 15 hours. తర్వాత బి అనదర్ పైప్ ఎంటీ చేస్తుంది, ఇది మైనస్ = 17. తర్వాత ఏమన్నాడు, ఎల్సిఎం చేద్దాం, 15 × 17. ఓకే, తర్వాత ఎంత, ఇది 17 ఇది 15 అవుతుంది. తర్వాత టోటల్ ట్యాంక్ మనకి టోటల్ ఎఫిషియన్సీ కాదు, 2/3 ట్యాంక్ మాత్రమే, అంటే ఇంటూ 2/3 బై మనకైతే 17 - 15. ఎందుకు మైనస్ చేసుకుంటామంటే ఇది ఎంటీ చేస్తుంది ఒకటి పైపు, కాబట్టి 2 క్యాన్సిల్, 3 గంటల 3 5 17 5 85. ఆన్సర్ వచ్చేసి 85. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈచ్ ఆఫ్ పీ క్యూ ఆర్ ఎస్ టీ యూ అండ్ వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ డిఫరెంట్ డే స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, తర్వాత ఏమన్నాడు, యూ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ వెడ్నెస్డే, బుధవారం వచ్చేసి యూ రాస్తున్నాడు. ఓకే, తర్వాత ఎగ్జాక్ట్లీ 4 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ క్యూకి వీకి మధ్యలో 4 people, లేకపోతే క్యూకి మధ్యలో 4 people. తర్వాత ఏమన్నాడు, నేదర్ ఆఫ్ ది హూమ్ హ్యాజ్ మండే రోజు ఈ ఇద్దరు రాకూడదు, అంటే క్యూ రాకూడదు వి రాకూడదు అంటే ఇంకా మంగళవారం నుంచి స్టార్ట్ చేయండి. అంటే క్యూ ఇక్కడ వస్తే తర్వాత 1 2 3 4 లాస్ట్లో వచ్చేసి వి వస్తాడు, లేకపోతే వి ఇక్కడ వస్తే క్యూ ఇక్కడ వస్తారు. ఓకే, తర్వాత ఏమన్నాడు, పీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఆన్ ఇమీడియట్లీ బిఫోర్ ఎస్ ముందర పీ ఉండాలా. ఓకే, ఎస్ ముందర పీ ఉండాలంటే ఇక్కడ ఈ మూడిట్లో ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే, తర్వాత ఏమన్నాడు, అండ్ ఆర్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎస్ తర్వాత ఆర్ రావాలా, అంటే పిఎస్ఆర్ వరుసగా రావాలా. పిఎస్ఆర్ వచ్చేసి ఇక్కడ మాత్రం వస్తారు, పిఎస్ఆర్. ఓకే, తర్వాత ఏమన్నాడు, టీ హ్యాజ్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ క్యూ ముందరే టీ ఉండాలా. క్యూ ముందర టీ ఉండాలంటే క్యూ ఇక్కడ వచ్చినారు, ఒకవేళ క్యూ ఇక్కడ అనుకుంటే మనకి క్యూ ముందర ఆర్ ఉన్నారు, కాబట్టి ఇక్కడ క్యూ రాదు. ఓకే, క్యూ ఇక్కడ వస్తాడు, క్యూ ముందర ఎవరు ఉండాలా, టీ ఉండాలా. ఓకే, అందరు సరిపోయినారు. తర్వాత ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్ హ్యాజ్ అన్ ఎగ్జామ్ బిఫోర్ క్యూ ముందర ఎంతమంది రాస్తున్నారు, ఒకరే, టీ మాత్రమే రాస్తున్నారు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4% ఆఫ్ x = 24, అంటే 4% వాల్యూ ఎంత ఇచ్చినాడు, 24 అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఎక్స్ వాల్యూ అంటే 100% వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 4 ఆర్ల 6 × 100 600. ఓకే, ఆన్సర్ వచ్చేసి 600. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీన్ ప్రపోర్షన్ ఆఫ్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇచ్చాడు. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. ఫస్ట్ ఏ ఇంటూ బి అనుకుందాం. ఏ ఇంటూ బి అంటే ఎంత, 18 + 10 √7 ఇంటూ మళ్ళీ 18 - 4 √7. ఓకే, ఇప్పుడు 18తో చేయండి. 18 స్క్వేర్ ఏమవుతుంది, 18 × 18 8 × 64 8 × 8 8 6 14. ఓకే, మళ్ళీ 18 4 8 4 12 2 324. 18 స్క్వేర్ అంటే 324 మైనస్ 18 4 72 72 √7. తర్వాత ప్లస్ 180 √7. తర్వాత మైనస్ 40 ఇంటూ 7 4 28 280. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 324లో 280 తీసేయండి. 324లో 280 తీసేస్తే 4 ఇక్కడ 4 0 అంటే 44
ప్లస్ మైనస్ ప్లస్ తర్వాత ఏమి మళ్ళీ ప్లస్ 180లో 72 తీసేయండి. 180లో 72 తీస్తే 10లో 2 పోతే 8, 10లో 2 పోతే 8, 7 0 కాదు ఇక్కడ వచ్చేసి 17 0 108 √7 ఓకే. 44 ప్లస్ 108 √7 అంటే మళ్ళీ స్క్వేర్ రూట్ చేస్తాం. ఇది ఏ వాల్యూ బి వాల్యూ మాత్రమే మళ్ళీ రూట్ చేయాలి కదా దానికి. కాబట్టి 44 ప్లస్ 108 √7 44 ప్లస్ 108 ఇది కాదు ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఓకే, ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం. మీన్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ బ్యాగ్ కంటైన్స్. ఓకే, ఒక బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి? రెడ్, గ్రీన్, పింక్ టోకన్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఏమన్నాడు? ది రేషియో ఆఫ్ రెడ్కి గ్రీన్కి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 7:4. తర్వాత ఏమన్నాడు? పింక్కి రెడ్కి ఇచ్చాడు. అంటే రెడ్ R:G ఏమంత అన్నాడు? 7:4. తర్వాత ఏమన్నాడు? పింక్కి రెడ్కి అంటే ఇక్కడ వచ్చేసి R/G అనుకునే కదా, G/R అనుకుంటా. G/R అనుకుంటే మనకి ఎంత? 4:7. ఓకే, తర్వాత ఏమన్నాడు? P/R ఇచ్చాడు. నేను R/P అనుకుంటాను. R/P R కామన్ కదా, R/P ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేసుకుంటాను? R అంటే ఎంత మనకి? 20:11 కాబట్టి 11:20 ఇలా వచ్చినప్పుడు ఇక్కడ 7 మళ్ళీ ఇక్కడ 11. ఇప్పుడు ఏమవుతుంది? ఇంటూ చేయండి. 11 4 44, తర్వాత 11 7 77, తర్వాత 20 7 140. తర్వాత ఏమన్నాడు? వాట్ ఈస్ ది రేషియో ఆఫ్ గ్రీన్కి పింక్కి? గ్రీన్ అంటే ఎంత మనకి? గ్రీన్ అంటే ఫస్ట్ది అంటే 44 పింక్ అంటే లాస్ట్ది 140 4తో 2తో 2 20 2 8, తర్వాత 2తో 2 కట్ల 2 35 అంటే 11:35 ఆన్సర్ వచ్చేసి 11:35. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్ అడిగాడు. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ సింబల్ ఉండాలా? ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్ ఉండాలా? ఓకే, అంటే నెంబరు సింబల్ అంటే 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలా? 2 సింబల్స్ మధ్యలో నెంబరు 2 సింబల్స్ మధ్యలో నెంబరు 2 సింబల్స్ మధ్యలో ఇక్కడ 2 సింబల్స్ మధ్యలో నెంబరు. ఓకే, తర్వాత 2 సింబల్స్ ఎక్కడ ఉన్నాయి? 2 సింబల్స్ ఓకే లేవు వచ్చేసి 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ ఆర్ అంటే సర్కులర్ టేబుల్. ఓకే, సర్కులర్ టేబుల్లో కూర్చున్నారు వీళ్ళు. ఎంతమంది? ముగ్గురు 6 7 మంది. 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఏమన్నాడు? B సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ సికి లెఫ్ట్లో, సికి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు? B. F సిట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఈకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు? F. తర్వాత B ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఈ B పక్కలో ఏ ఉండకూడదు. అంటే B పక్కలో ఏ రాకూడదు. ఓకే, తర్వాత ఏమన్నాడు? ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో కదా. ఇప్పుడు ఒకవేళ ఎఫ్ ఇక్కడ పెట్టామంటే సెకండ్ లెఫ్ట్లో ఏడు వస్తుంది. అంటే ఎఫ్ ఇక్కడ పెట్టకూడదు. తర్వాత ఎఫ్ ఇక్కడ పెట్టామంటే సెకండ్ లెఫ్ట్లో 1 2 సెకండ్ లెఫ్ట్లో అంటే ఇక్కడ రాదు, ఇది రాదు. ఎఫ్ ఇక్కడ పెట్టామంటే సెకండ్ లెఫ్ట్లో అంటే ఇక్కడ వస్తాడు, ఈ బి పక్కలోనే వస్తాడు కాబట్టి ఈ ఎఫ్ కూడా ఇక్కడ పెట్టాము. తర్వాత ఎఫ్ ఇక్కడ పెట్టామంటే సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎఫ్ ఇక్కడ పెట్టామంటే ఇక్కడ ఆల్రెడీ సి ఉంది, సెకండ్ లెఫ్ట్లో రాయలేము. ఎఫ్ అనేది ఇక్కడ కూడా రాదు. ఎఫ్ అనేది ఇక్కడ పెట్టామంటే సెకండ్ లెఫ్ట్లో ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత ఏమన్నా మనకి బి ఇస్ నాట్ ఇమీడియట్. డి సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏకి ఇమీడియట్ రైట్లో డి ఉండాలి. ఏకి ఇమీడియట్ రైట్లో డి. ఓకే, ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎఫ్ ఇక్కడ అనుకుంటే ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో 1 2 ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరు అన్నాడు? ఈ అన్నాడు. ఓకే, ఈ అంటే మనకి డికి ఏకి సెకండ్ రైట్లో ఏకి ఇమీడియట్ రైట్లో అంటే ఏ వచ్చేసి ఇక్కడ అనుకుంటే ఇమీడియట్ రైట్లో డి ఉంటాడు. ఓకే, అందరు సరిపోయినారు. ఇంకెవరు మిగిలిపోయినారు? మనకి ఏ ఇక్కడ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ వచ్చేసి ఇక్కడ వస్తారు. ఓకే, తర్వాత అన్నాడు వాట్ ఈస్ ది పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు జీ నుంచి పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది? జీ నుంచి జీ ఇక్కడ ఉన్నాడు. పొజిషన్ టు బి ఏ పొజిషన్లో ఉన్నాడు? ఇమీడియట్ లెఫ్ట్లో కదా. ఇమీడియట్ లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్నాడు కాబట్టి ఇమీడియట్ టు ది ఇమీడియట్ లెఫ్ట్. ఓకే, జీ నుంచి తీసుకోవాలా. ఓకే, ది రూట్స్ అనుకున్నాడు. ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే 7x² - 10x + 3 ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలనుకుంటే అట్లానే కనుక్కోవచ్చు, లేకపోతే మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత? మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a. సేమ్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా వచ్చి c/a. ఇప్పుడు ఆల్ఫా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ చేసుకుంటాను. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/a అంటే ఎంత?
3/7. ఓకే. ఇవి రూట్స్ కాబట్టి ఈ రెండు ఇంటూ చేస్తాను. ఇంటూ చేస్తే మనకి 3/7 రావాలా. ఇక్కడ చేస్తే -3/7 వస్తుంది. కాబట్టి ఇది తప్పు. ఈ రెండు ఇంటూ చేస్తే 3/7 వస్తుంది. ఓకే. ఇదే ఛాన్స్ ఉంటుంది. ఓకే. తర్వాత ఈ రెండు చేస్తే 3/7 వస్తుంది. ఓకే. ఈ రెండు చేస్తే -3/7 వస్తుంది. కాబట్టి ఈ రెండు తప్పు. తర్వాత సమ్ ఆఫ్ ది రూట్ చేస్తున్నాను. సమ్ ఆఫ్ ది రూట్ చేస్తే మనకి -b/e అంటే -10/7 -10/7 రావాలా. ఇది చేస్తే మనకి ఈ రెండు ప్లస్ చేస్తాం. అంటే -1 -3/7 చేస్తే మనకి ఏమవుతుంది 7 -7 -3/7 అంటే -10/7. ఓకే. తర్వాత ఇక్కడ ఎంత మనకి -b/e కదా. ఓకే. ఇక్కడ ప్లస్ వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ కదా, కాబట్టి ప్లస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేది -10/7 కానీ మనకు రావాల్సినది +10/7 కాబట్టి ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసి మనకి ఇది. ఓకే. నార్మల్ మెథడ్లో రూట్స్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇలా మనకు తెలుసు కదా సమ్ ఆఫ్ ది రూట్స్, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కింద ఇచ్చిన రూట్స్ కూడా ఇంటూ చేసినప్పుడు సేమ్ వాల్యూస్ రావాలా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ అంటే FIRని ఎలా రాశాడు, FIRని ఎలా రాశాడు 5371. ఓకే. సేమ్ అలాగే ACID యాసిడ్ని ఎలా రాశాడు 8247. ఓకే. I ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే రెండు దాంట్లో సేమ్ ఉండేది. 5 సేమ్ ఉందా, లేదు. 3 సేమ్ ఉందా, లేదు. 7 సేమ్ ఉందా, సేమ్ ఉంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 7. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి క్యూకి ఎస్కి ఏ రిలేషన్ ఉంది, PQRS ఒక లెటర్, RS ఎస్ తర్వాత TU. ఓకే. అంటే ఒక లెటర్ గ్యాప్ ఉంది. దీనికి ఒక లెటర్, దీనికి ఒక లెటర్. సేమ్ అలాగే KLM ఒక లెటర్, NO ఒక లెటర్, KLM. ఓకే. NO ఒక లెటర్, MN. ఓకే. MN ABCDFGHIJK తర్వాత L తర్వాత MN. ఓకే. తర్వాత M తర్వాత O. N తర్వాతే O వస్తుంది కానీ ఒక లెటర్ గ్యాప్ ఉండాలి కాబట్టి తప్పు. తర్వాత L తర్వాత M, L తర్వాత M వస్తుంది కానీ ఒక లెటర్ గ్యాప్ ఉండాలి తప్పు. ఈ రెండింటిలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ లెటర్ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సెకండ్ లెటర్లో PR వస్తుంది, ఇక్కడ కూడా PR వస్తుంది. కాబట్టి నెక్స్ట్ వాల్యూ చేసినా కానీ వేస్టే. లాస్ట్ వాల్యూ తీసుకోండి Xకి Wకి. X తర్వాత W వస్తుంది, రాదు. W తర్వాత X వస్తుంది అంటే PQRSTUVW WX. W తర్వాత X వస్తుంది అంటే W తర్వాత బ్యాక్ నుంచి రాయండి. W తర్వాత X వస్తుంది అంటే ఇక్కడ చూడండి Q తర్వాత R వస్తుంది. ఓకే. S తర్వాత R వస్తుంది, రాదు. కాబట్టి తప్పు. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హౌ మెనీ సచ్ నెంబర్స్. ఓకే. నెంబర్స్ అడిగాడు. నెంబర్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ఏ సింబల్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై సింబల్. ఓకే. 2 సింబల్స్ మధ్యలో నెంబర్ ఉండాలి. 2 సింబల్స్ మధ్యలో నెంబర్, 2 సింబల్స్ మధ్యలో నెంబర్. 1 మళ్ళీ 2. ఓకే. 2 సింబల్స్ మధ్యలో నెంబర్ కదా, 2. 2 సింబల్స్ మధ్యలో నెంబర్ 3, 4. ఓకే. సారీ, ఇది 2 సింబల్స్ కదా. ఓకే. సారీ, ఇది నెంబర్స్ అవుతుంది మనకి. 2 సింబల్స్. ఓకే. ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ మళ్ళీ సింబల్. ఓకే. సింబల్ మధ్యలో తర్వాత ఎంత సింబల్ ఇక్కడ వస్తుంది చూడండి, ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఏమి 1 2 3 4 అయినాయి. తర్వాత 2 సింబల్స్ మధ్యలో నెంబరు 5. తర్వాత వచ్చేసి మనకి 2 సింబల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంకా 5. ఆన్సర్ వచ్చేసి 5. ఓకే. ఆన్సర్ వచ్చేసి 5 మాత్రం ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది లెంత్ ఆఫ్ ది బేస్ ఆఫ్ పారాగ్రామ్. ఓకే. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు 4x² - 7xy + y². ఓకే. తర్వాత ఏమన్నాడు హైట్ ఇచ్చాడు, లెంత్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు x + y. ఓకే. తర్వాత ఏమన్నాడు ఏరియా ఆఫ్ పారాగ్రామ్ అంటే L × B. ఓకే. L వాల్యూ తెలియదు మనకి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్లు ఇచ్చాడు రెండు కూడా. తర్వాత ఏమన్నాడు x వాల్యూ 3 అన్నాడు. ఓకే. 3 సబ్స్టిట్యూట్ చేయండి, y వాల్యూ -2. ఇప్పుడు ఏమవుతుంది 3 × 9 9 × 36 మైనస్ 7xy అంటే 3 × 21 21 × 42 42 ప్లస్ 42. ఇక్కడ ఏమవుతుంది -2² అంటే 4. ఓకే. 36 4 40 42 ఏమవుతుంది 82. లెంత్ వచ్చేసి 82. సేమ్ అలాగే 3 - 2. ఇప్పుడు h వాల్యూ కనుక్కోవాలనుకుంటే 3 - 2 ఏమవుతుంది 1 అంటే 82 × 1. ఆన్సర్ వచ్చేసి 82. ఏరియా ఆఫ్ పారాగ్రామ్. ఓకే. ఆన్సర్ వచ్చేసి 82. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్. ఒక అతను వచ్చేసి ఇన్వెస్ట్ చేసినాడు. ప్రిన్సిపల్ ఎంత మనకి 50,000. ఓకే. 50,000. తర్వాత ఏమన్నాడు 12% రేటు. తర్వాత 4 ఇయర్స్కి. ఇప్పుడు ఏమనుకున్నాడు అమౌంట్ కనుక్కున్నాడు. నార్మల్గా అయితే మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 100% వాల్యూ ఇచ్చాడు. ఎంత 50,000.
50,000. ఇప్పుడు అమౌంట్ కనుక్కున్నాం కాబట్టి అమౌంట్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12. ఎన్ని ఇయర్స్కి 4 ఇయర్స్కి 12 48% ఇది ఇంట్రెస్ట్. మనకి ప్రిన్సిపల్ ఎంత 100%. రెండు కలిపితే మనకి అమౌంట్ వస్తుంది. అంటే 148% కనుక్కోమన్నాడు. 148% అంటే 148% ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, 2 zeros క్యాన్సిల్. ఓకే, 148 into 5 148 into 5 5 40 5 4 20 24 5 గట్ల 5 6 7 740 స్టార్టింగ్లో 774 వచ్చేసి ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ పర్చేస్డ్. ఓకే, ఒక షాప్ కీపర్ వచ్చేసి పర్చేజ్ చేసినాడు. ఏం పర్చేజ్ చేసినాడు? 59 డజన్స్ ఆఫ్ ఆర్టికల్స్. 59 డజన్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఎంతకి 728 రూపీస్ పర్ డజన్. పర్ డజన్కి 728 రూపీస్. టోటల్ ఏమవుతుంది అమౌంట్ వచ్చి 728 into 59. ఓకే, టోటల్ అమౌంట్ ఇది ఎంతకి బై చేసినాడు అది 9 9 18 19 20 9 18 17 25. ఓకే, 9 63 63 62 65. ఓకే, తర్వాత 5 5 40 40 5 10 10 14 5 35 35 36 ఇక్కడ వచ్చేసి 2 5 9 6 12 12 4 42 952 ఇది వచ్చేసి కొనేది అంటే బయింగ్ ప్రైస్. ఓకే, తర్వాత సిపి అంటే కాస్ట్ ప్రైస్ అన్నట్టు. తర్వాత సెల్ చేసినాడు. ఎంత సేల్ చేసినాడు? ఒక్కొక్కటి 91 రూపాయలు సేల్ చేసినాడు. ఎన్ని మొత్తం ఆర్టికల్స్ అనేది 59 డజన్స్. 59 ఇంటూ డజన్స్ అంటే ఎంత 12. అంటే మనకు వచ్చేసి 91 into 59 అయింది. 91 into 59 59 చేస్తే 9 9 9 81 5 5 9 45 45. ఓకే, 9 5 1 6 8 5 13. ఇక్కడ ఏమవుతుంది 5 53 69 53 69 ఇంటూ మళ్ళీ ఎంత చేయాలా 12తో ఇప్పుడు 12తో 2 9 18 2 12 13 2 3 6 7 2 5 10 ఇంటూ మళ్ళీ 53 69 53 69. ఇప్పుడు ఏమవుతుంది 8 9 10 9 3 12 6 1 7 7 14 4 6 64 428. ఇది సెల్ చేసినది. రెండు డిఫరెన్స్ ఎంత మనకి 64 428 42 952. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 8లో 2 పోతే 6 12 12 5 పోతే 7. ఓకే, తర్వాత 3 13 అంటే 4 ఇక్కడ వచ్చేసి. ఓకే, ఇక్కడ వచ్చేసి 3 ఉంటుంది. 3లో 2 పోతే 1 6లో 4 పోతే 2. అంటే ఇప్పుడు వచ్చేసి వాటి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 21476 బై ఇప్పుడు ఎంత మనకి 42592 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ వాల్యూ వస్తుంది. ఎంత ఎగ్జాక్ట్గా 2తో పోతుంది. 2తో 2 1 250 ఆన్సర్ వచ్చేసి 50%. ఆన్సర్ వచ్చేసి 50%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆర్ డిజిట్కి ఏమో +1 చేయాలి. తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2 చేయమన్నాడు. ఇప్పుడు నెంబర్ రాసుకోండి 6 3 1 8 5 7 4. ఓకే, ఇప్పుడు వచ్చేసి 6కి ఏం చేయాలా -2 చేయాలా అంటే 4 5 తర్వాత 2 6 5 6 7 -2 6 8 తర్వాత 4 - 2. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు హౌ మెనీ డిజిట్స్ విల్ అపియర్ మోర్ దెన్ వన్స్. ఒకసారి కంటే ఎక్కువసార్లు ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి అని అడుగుతున్నాడు. 1 2 2 అంటే 2 అనే డిజిట్ రిపీట్ అయింది. 6 అనే డిజిట్ రిపీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏమన్నా ఓకే ఆన్సర్ వచ్చేసి 3 ఉంది. అంటే ఇక్కడ మిస్ చేసినాం మనం. 6లో 2 పోతే 4 3 1 4. ఓకే, సారీ 3 1 4 5 రాసిన 3 1 4 అంటే 2 డిజిట్స్ 3 డిజిట్స్ మొత్తం 3 డిజిట్స్ రిపీట్ అయినాయి. 2 అనే డిజిట్ 6 అనే డిజిట్ 4 అనే డిజిట్. ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైల్డ్ WILD ఎలా రాశాడు 5391. సేమ్ అలాగే DOGS డాగ్స్ని ఎలా రాశాడు 2458. ఇప్పుడు డి వాల్యూ కనుక్కొని అంటాడు. డి వాల్యూ ఎంత ఇక్కడ డి ఉంది ఇక్కడ డి ఉంది. అంటే రెండు దాంట్లో సేమ్ ఉండేది రాసుకోండి. 5 సేమ్ ఉంది 5 సేమ్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 ఐటమ్స్. 3 ఐటమ్స్ ఓకే యావరేజ్ ఇచ్చాడు మనకి. ఇప్పుడు సమ్ కావాలా అంటే 15135 ఇంటూ 3 చేస్తే సమ్ అవుతుంది. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు మనకి ఇఫ్ దేర్ ప్రైజెస్ రేషియో ఇచ్చాడు. రేషియో ఎంత 3:5:7 అంటే సమ్ ఎంత మనకి 7 3 10 15 టోటల్ 15 పార్ట్స్. 15 పార్ట్స్ వాల్యూ 15135 ఇంటూ 3. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కున్నాడు కాస్ట్ చీపెస్ట్ వాల్యూ అంటే ఈ మూడిట్లో ఏది తక్కువ ఉంది రేషియో 3 కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతాడు. 3 పార్ట్స్ వాల్యూ అంటే 15135 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ బై 15. ఇప్పుడు ఏమవుతుంది 3 గంటల 3 5 5తో 5 ముళ్ళ తర్వాత 5 ముళ్ళ 0 5 2 10 5 2 10 5 35 3027
ఇంటూ 3 3,21 అంటే లాస్ట్లో ఒకటి రావాలి. లాస్ట్లో ఒకటి వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ ఇక్కడ చూడండి 113 తర్వాత 137 వచ్చింది పెరిగింది, తర్వాత 137 నుంచి మళ్ళీ 106కి తగ్గింది. ఓకే, ఇక్కడ చూడండి అంటే ఆల్టర్నేటివ్ సిరీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోండి సెకండ్ నెంబర్, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఫోర్త్ నెంబర్, తర్వాత క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది డిఫరెన్స్ చూడండి. 113లో 106 పోతే 106 పోతే 7. ఓకే, తర్వాత 99కి 7 కలపండి, 7 కలిపితే 106. ఓకే, అంటే 7 గ్యాప్ ఉంది, 7 గ్యాప్ ఉంది కాబట్టి 99లో 7 తీసేయండి. 9లో 7 పోతే 2 అంటే 92. ఆన్సర్ వచ్చేసి 92. ఓకే, ఆల్టర్నేటివ్ సిరీస్ డిఫరెన్స్ వచ్చేసి 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వాల్యూ చెక్ చేయండి. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎఫ్కి డీకి, డి తర్వాత డి ఏబిసిడి, డి తర్వాత డి ముందర డి ఏబిసిడి ఈ ఒక లెటర్ ఉంది, తర్వాత బిసిడి ఒక లెటర్ ఉంది, జెడ్ ఏబి ఒక లెటర్ ఉంది, ఎక్స్ వై జెడ్ అంటే జెడ్ ముందర ఒక లెటర్ తీసేయండి అంటే స్టార్టింగ్లో ఎక్స్ రావాలా. ఓకే, నెక్స్ట్ ఐజేకే ఓకే ఒక లెటర్, తర్వాత జిహెచ్ఐ ఒక లెటర్, ఈఎఫ్జి ఓకే ఒక లెటర్, తర్వాత సిడిఈ అంటే డి ముందర సి ఉండాలి అంటే ఎక్స్సి రావాలా, ఎక్స్సి ఒకటి మాత్రం ఉంది. ఆన్సర్ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3 బ్యాగ్స్ అంటే ఎక్స్ అనుకుంటాను. 3 బ్యాగ్స్ ప్లస్ పెన్స్ అంటే వై ఈజ్వల్ టు 744. సేమ్ అలాగే 9 బ్యాగ్స్ 9x ప్లస్ 9 పెన్స్ 9y ఈజ్వల్ టు 1854. ఇప్పుడు ఎంత మనకి కాస్ట్ ఆఫ్ 6 బ్యాగ్స్ అంటే 6x మైనస్ ఎక్స్ సీడ్స్ అన్నారు కాబట్టి మైనస్ కాస్ట్ ఆఫ్ 10y. ఓకే, దీని వాల్యూ ఎంత అని అడుగుతాను. ఫస్ట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ తెలియదు మనకి. ఇప్పుడు వచ్చేసి ఎక్స్ ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 ఇంటూ 3 చేస్తాను. ఇంటూ 3 చేస్తే మనకి ఏమవుతుంది 9x ప్లస్ 18y ఈజ్వల్ టు 744. 3 4 12 13 22. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి 9x ప్లస్ 9y ఈజ్వల్ టు 1854. ఇప్పుడు సింబల్స్ ఎక్స్చేంజ్ చేస్తే ఇప్పుడు 9x క్యాన్సిల్, ఇక్కడ ఏమవుతుంది 9y. ఇప్పుడు 2 to 3 నుంచి 1854 తీసేయండి 1854. ఇప్పుడు ఏమవుతుంది 8, ఇప్పుడు 12 7 తర్వాత 7 ఇక్కడ 11 ఉంటుంది 11 8 3 11 తర్వాత 0 అంటే 378. వై వాల్యూ ఎంత వై వాల్యూ 378 బై వై అంటే 9 9 4 36 9 2 18 అంటే వై వాల్యూ వచ్చేసి 42. ఈ 42ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 42 దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వై వాల్యూ ఎంత మనకి 3x ప్లస్ 42 6 42 ఇంటూ 6 42 6 12 4 24 25 252 ఈజ్వల్ టు 744లో 252 తీసేయండి. 4లో 2 పోతే 2 4లో 9 ఇక్కడ వచ్చేసి 6లో 2 పోతే 492 బై 3 ఏమవుతుంది మనకి 3 గంటల 3 3 18 3 4 12 164 ఎక్స్ వాల్యూ 164 అంటే 164 ఇంటూ 6 164 ఇంటూ 6 4 6 24 6 36 38 924 నుంచి ఇప్పుడు ఏమి 420 తీసేయండి 420. ఇప్పుడు ఏమవుతుంది 4 8లో 2 పోతే 6 9లో 4 పోతే 5 564. ఆన్సర్ వచ్చేసి 564. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ABCDGH అండ్ I ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కులర్ టేబుల్. ఓకే, సర్కులర్ టేబుల్ కూర్చున్నారు. సర్కులర్ టేబుల్ ఎంతమంది 3 3 6 7 మంది, 1 2 3 4 5 6 7. ఓకే, తర్వాత ఏమన్నాడు ఓన్లీ బి సిట్స్ బిట్వీన్ హెచ్కి ఏకి మధ్యలో బి కూర్చునేలా, ఏకి హెచ్కి మధ్యలో బి. ఓకే, లేకపోతే హెచ్కి ఏకి మధ్యలో బి. తర్వాత ఏమన్నాడు ఏ సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ డికి థర్డ్ లెఫ్ట్లో, డి ఇక్కడ ఉంటే థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చోాలా ఏ కూర్చోాలా. ఓకే, తర్వాత ఏకి హెచ్కి మధ్యలో బి ఇక్కడ రావచ్చు లేకపోతే ఏకి హెచ్కి మధ్యలో. ఓకే, తర్వాత ఏమన్నాడు జీ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డికి ఇమీడియట్ లెఫ్ట్లో జీ కూర్చోాలా. ఓకే, జీ ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ప్లేస్ చేయలేము ఏకి హెచ్కి కాబట్టి ఏకి హెచ్కి మధ్యలో బి ఉండాలా. ఓకే, సరిపోయినారు. తర్వాత ఏమన్నాడు మనకి సి ఈజ్ నాట్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ పక్కలో సి ఉండకూడదు అంటే సి వచ్చేసి ఇక్కడ వస్తాడు. ఇంకా రిమైనింగ్ మిగిలిపోయిన ఎదురు ABCDEGHI వచ్చేసి ఇక్కడ వస్తారు. తర్వాత ఏమన్నాడు హూ సిట్స్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఐకి థర్డ్ లెఫ్ట్లో 1 2 3 థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు హెచ్. ఆన్సర్ వచ్చేసి హెచ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్ కంక్లూజన్స్.
సమ్ హౌసెస్ సమ్ హౌసెస్ ఆర్ స్మాల్ సమ్ స్మాల్ ఆర్ ఫోర్క్స్ తర్వాత ఆల్ ఫోర్క్స్ ఆర్ నైస్ ఓకే. ఇప్పుడు ఏమన్నాడు సమ్ స్మాల్ అంటే సమ్ స్మాల్ ఎస్కి మళ్ళీ హౌస్కి ఈ రిలేషన్ ఉందా స్మాల్కి హౌస్కి ఈ రిలేషన్ వల్ల స్మాల్ ఇక్కడ ఉంది, హౌస్ ఎక్కడుంది, హౌస్ ఇక్కడ ఉంది. అంటే రెండు సర్కిల్స్ టచ్ అయినా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత సమ్ ఫోర్క్స్ అనే సర్కిల్, తర్వాత స్మాల్ అనే సర్కిల్, ఫోర్క్ ఎక్కడుంది, ఫోర్క్ వచ్చేసి ఇక్కడ ఉంది, స్మాల్ ఎక్కడుంది, స్మాల్ అనే సర్కిల్ ఇక్కడ ఉంది. ఈ రెండు సర్కిల్స్ టచ్ అయితేనే కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ కూడా. అంటే బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్కి రిలేషన్ చూడండి. ఇక్కడ 11కి దీనికి డిఫరెన్స్ ఎంత మనకి 8 9 -9 సేమ్. అలాగే ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి -9 సేమ్. అలాగే 2కి -9 చేసేయండి. 2కి -9 చేస్తే ఏమవుతుంది -7 రావాలా -7 ఓకే -7 అనే దాంట్లో -7 ఓకే. ఫస్ట్ లెటర్ చెక్ చేయండి. జేకి ఏకి JKLM అంటే 2 లెటర్స్, కే తర్వాత LMN ఓకే 2 లెటర్స్. తర్వాత 2 లెటర్స్ ఇక్కడ WXYZ అంటే Z -7 రెండు ఉన్నాయి ఓకే. నెక్స్ట్ లెటర్ PQRSTU అంటే 3 లెటర్స్ ఓకే. KLMNOP 3 లెటర్స్ సేమ్. అలాగే O PQRSTMNOOPQRS అంటే 3 లెటర్స్ అంటే S రావాలా అంటే ZS -7 ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ఈవెన్ డిజిట్కి ఏమో +2, తర్వాత ఆడ్ డిజిట్కి ఏమో +2 ఓకే. రెండు దాంట్లోకి +2 ఓకే. 7 1 5 3 2 4 6 ఇప్పుడు ఏమవుతుంది అన్ని దాంట్లోకి +2 చేయండి. 7 2 9 1 2 3 5 2 7 3 2 5 2 2 4 4 2 6 6 2 8 ఓకే. ఇప్పుడు ఏమన్నాడు వాట్ విల్ బి ది సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్. న్యూ నెంబర్లో ఆడ్ డిజిట్ ఎన్ని ఉన్నాయి 9 3 +7 +5 అంతే. 7 3 10 9 5 14 14 10 24 ఆన్సర్ వచ్చేసి 24 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు ఆడ్ డిజిట్కి ఏమో +1, తర్వాత ఈవెన్ డిజిట్కి ఏమో -2. ఇప్పుడు నెంబర్ రాసుకోండి. నెంబర్ వచ్చేసి 7 4 5 2 1 8 3 ఓకే. ఆ డిజిట్కి ఏమో 1 8, ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 0, ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 6, ఇక్కడ వచ్చేసి 4 ఓకే. తర్వాత ఏమన్నాడు వాట్ విల్ బి ది డిఫరెన్స్ బిట్వీన్ ది హైయెస్ట్ నెంబర్ ఎంత 8, తర్వాత ఏమన్నా లోయెస్ట్ నెంబర్ ఎంత 0 అంటే 8 - 0 8 ఆన్సర్ వచ్చేసి 8 ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది స్పీడ్ ఆఫ్ బోట్ ఓకే. స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చాడు మనకి. స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత 7 km/h ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు స్పీడ్ ఆఫ్ స్టీమ్ వచ్చేసి 5 km/h ఓకే. తర్వాత ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ అట్ ఏ డిస్టెన్స్ ఇచ్చాడు 52.8 km కమాండ్ బ్యాక్ టు ది స్టార్టింగ్ పాయింట్ ఓకే. ఫైన్ ది టోటల్ టైం అన్నప్పుడు మనకు వచ్చేసి అప్వర్డ్ డిస్టెన్స్ కనుక్కోండి. అప్వర్డ్ స్పీడ్ ఎంత మనకు ఏమవుతుంది 7 - 2 ఏమవుతుంది 2 km/h. అలాగే డౌన్వర్డ్ స్టీమ్ స్పీడ్ కనుక్కోండి. అంటే డౌన్వర్డ్ ఏమవుతుంది 7 + 5 ఇప్పుడు ఏమవుతుంది మనకి 7 + 5 12 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది మనకి టోటల్ టైం డిస్టెన్స్ వచ్చేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ బై అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం ఓకే. ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు మనకి డిస్టెన్స్ ఇచ్చాడు ఎంత 52.8. తర్వాత ఏమన్నాడు 52.8 అంటే 52/528/10 రాసుకుంటాను ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ ఎంత మనకి 2, డౌన్వర్డ్ స్పీడ్ 12 బై 2 కలిపితే 14 ఓకే. ఇంటూ టోటల్ టైం ఎంత మనకి టోటల్ టైం వచ్చేసి టోటల్ టైం కనుక్కోమన్నాడు ఓకే ఎక్స్. ఇప్పుడు ఏమవుతుంది మనకి 2 గంటల 2 ఏళ్ళు ఓకే. తర్వాత ఇక్కడ 528 ఇంటూ 7/12 ఇంటూ 10 ఇప్పుడు 2తో చేయండి. 2 2 జా 4 2 6 జా 12 2 4 జా ఓకే 2 6 జా మళ్ళీ 2తో 2 1 జా 2 3 జా 2 2 జా 2 3 జా మళ్ళీ 2తో 2 12 2 5 జా ఓకే. ఇప్పుడు 66 ఇంటూ 66 మళ్ళీ 3తో పోతుంది 3 1 జా 320 చూడ 5తో పోతుందా పోదుగా అంటే 22 ఇంటూ
7 7 7 14 7 14 15 154 అంటే 154/5 5తో 5 ముళ్ళ 15 0 5 ఏమో 40 అంటే 30.8 ఆన్సర్ వచ్చేసి 30.8 ఓకే ఈ ఫార్ములా మాత్రం ముఖ్యం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు అప్వర్డ్ స్పీడ్ ఇంటూ డౌన్వర్డ్ స్పీడ్ బై అప్వర్డ్ స్పీడ్ ప్లస్ డౌన్వర్డ్ స్పీడ్ ఇంటూ టోటల్ టైం ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గణేష్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి గణేష్ స్టార్ట్ చేసినాడు ఎంతకి సౌత్కి ఎన్ని కిలోమీటర్స్ 11 కిలోమీటర్స్ తర్వాత రైట్ అంటే క్లాక్ వై డైరెక్షన్ 8 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ రైట్ క్లాక్ వై డైరెక్షన్ 15 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ రైట్ క్లాక్ వై డైరెక్షన్ 12 తర్వాత మళ్ళీ ఫైనల్ రైట్ టర్న్ అంటే క్లాక్ వై డైరెక్షన్ ఎంత 4 తర్వాత ఇది ఎండింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ ఏ డైరెక్షన్ చూస్తున్నాడు వెస్ట్ చూస్తున్నాడు డిస్టెన్స్ ఎంత మనకి ఇది 12 ఇది 8 ఏమవుతుంది ఇక్కడ 4 అంటే వెస్ట్ 4 కిలోమీటర్స్ టు ది వెస్ట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది మోడ్ ఆఫ్ ది డేటా ఓకే మోడ్కి మీడియన్కి ఓకే మోడ్కి మీన్కి ఏమి ఇచ్చాడు 20.1 అన్నాడు డిఫరెన్స్ ఇచ్చాడు మనకి ఇప్పుడు ఏం కనుక్కున్నాడు మోడ్కి మీడియన్కి కనుక్కొని అంటాడు ఇప్పుడు వచ్చేసి మనకి మీడియన్కి నార్మల్గా ఫార్ములా ఏదంటే మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ ఓకే ఇప్పుడు ఎవరు కనుక్కోమన్నాడు మోడ్ కాబట్టి మీన్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం అంటే మీన్ వచ్చేసి మీన్ యువతలో పంపించేసాను అంటే ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ మైనస్ 20.1 ఈ మీన్ ప్లస్లో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో మనకి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అంటే మోడ్ మైనస్ 20.1 ఇప్పుడు ఏమవుతుంది 2ని లోపల పంచేస్తే 2 మోడ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మోడ్ మైనస్ ప్లస్ అవుతుంది 20.1 40.2 ఓకే మోడ్ అవతల పంపించేసింది 3 మీడియన్ కూడా అవతల పంపించేసింది ఏమవుతుంది మనకి మోడ్ అవతల పోతే మైనస్ మోడ్ అంటే 3 మోడ్ మైనస్ 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 40.2 ఓకే ఇంకా 3 కామన్ ఉంది కాబట్టి 40.2/3 ఎస్ ఏమవుతుంది మనకి 3 గట్ల 3 3 గట్ల 9 3 4 12 13.4 ఆన్సర్ వచ్చేసి 13.4 ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4:16 అంటే 4/16 ఈజ్ ఈక్వల్ టు 7.3/x ఎక్స్ వాల్యూ ఎంత మనకి 4 16 ఓకే ఎక్స్ వాల్యూ వచ్చేసి 7.3 ఇంటూ 4 4 12 4 28 29 ఓకే తర్వాత ఏమన్నాడు 4/32 ఈజ్ ఈక్వల్ టు 7/y 4తో 8 42 8 56 y ఈజ్ ఈక్వల్ టు 56 ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే 29.2 ఈజ్ టు 56 అంటే 0.2 అంటే ఇక్కడ 0 రాసుకుంటాను అంటే 292 ఈజ్ టు 560 ఓకే 2తో 2 గట్ల 2 2 4 8 2 గట్ల 2 12 తర్వాత 2తో 2 4 2 16 0 మళ్ళీ 2తో 2 14 2 6 తర్వాత 2 గట్ల 2 2 4 8 0 అంటే 73:140 ఆన్సర్ వచ్చేసి 73:140 నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ది 8 డిజిట్ నెంబర్ ఎంత మనకి 51 88 00 P 69 బై ఈజ్ డివిజిబుల్ బై 3 అంటే ఎగ్జాక్ట్గా 3తో వల్ల అంటే ఇప్పుడు వచ్చేసి 5 + 1 6 పోతుంది ఓకే 8 8 16 16 ఇక్కడ వచ్చేసి 16 ప్లస్ పి ఇక్కడ 6 ఎగ్జాక్ట్గా పోతుంది 3తో 9 ఎగ్జాక్ట్గా పోతుంది ఓకే ఇగ్నోర్ చేయండి బై 3 ఇక్కడ పి మ్యాక్సిమం వాల్యూ అన్నాడు పి మ్యాక్సిమం వాల్యూ అంటే సబ్స్టిట్యూట్ చేయండి ఒకటి అంటే 16 + 3 19 పోతుంది ఓకే 3 అనేది కూడా పోతుంది 3 ప్లేస్ చేస్తే 3 పోతుంది ఓకే 3 కన్సిడర్ చేసుకోండి 3 ఫస్ట్ పక్కన పెట్టుకోండి 3 పోతుంది తర్వాత 8 16 8 6 14 24 పోతుంది ఓకే తర్వాత మళ్ళీ తర్వాత 4 16 4 20 పోతుంది 3 పోదు 16 6 22 పోతుంది పోదు అంటే 3 ప్లేస్ చేసినా 3తో పోతుంది 8 ప్లేస్ చేసినా పోతుంది కానీ ఈ రెండింటిలో పెద్ద వాల్యూ ఎంత 8 ఆన్సర్ వచ్చేసి 8 ఓకే అంటే మ్యాక్సిమం వాల్యూ పెట్టమన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 8 నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ది నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఇన్ రెగ్యులర్ హెప్టాగాన్. హెప్టాగాన్ అంటే మనకి 7 సైడ్స్ ఉంటాయి. 7 సైడ్స్. ఓకే, 7 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు కనుక్కోమన్నాడు డయాగోనల్స్ ఫార్ములా వచ్చేసి n/2 ఇంటూ n-3. n అంటే సైడ్స్, 7/2 7-3 అంటే 4. 7 1 7 2 7 2 14. ఆన్సర్ వచ్చేసి 14. ఓకే, ఫార్ములా మాత్రం ముఖ్యం. n/2 ఇంటూ n-3 నెంబర్ ఆఫ్ డయాగోనల్స్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ అంటే 3 మాత్రం ఒక ప్యాటర్న్ ఉంటాయి, ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఓకి ఎల్కి ఎమ్ తర్వాత ఎమ్ ఎన్ ఓ. ఓకే, అంటే ఒక లెటర్ గ్యాప్ ఉంది. HIJ ఒక లెటర్ గ్యాప్ ఉంది. LMN ఒక లెటర్ గ్యాప్ ఉంది. JKL ఒక లెటర్ గ్యాప్ ఉంది. ఓకే, నెక్స్ట్ది PQ క్యూ తర్వాత RS ఒక లెటర్ గ్యాప్ ఉంది, ఒక లెటర్. ఓకే, JKLMN ఒక లెటర్, PQR ఒక లెటర్, KLM రావాలా కానీ P వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4th. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ అంటే ఫస్ట్ బ్రాకెట్లో చేయండి. ఈ బ్రాకెట్లోది ఏమవుతుంది మనకి 88 అంటే 22లో 88లో 22 పోతే ఎంత మనకి 66 అంటే ప్లస్ -66 ఇది బ్రాకెట్ లోపల. బ్రాకెట్ తర్వాత మైనస్ ఉంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 22 + 6 22 + 66 అంటే 88. ఇదంతా 88 అవుతుంది. ఈడి వరకు 88. మళ్ళీ బ్రాకెట్ బయట మైనస్ ఉంది, -88 22 ఏమవుతుంది -66 ఈ మైనస్ తర్వాత మళ్ళీ మైనస్ ఉంది బ్రాకెట్ తర్వాత అంటే ప్లస్ అవుతుంది అంటే 66 22 ఏమవుతుంది 88. ఆన్సర్ వచ్చేసి 88. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ డీలర్ మార్క్స్ ఈజ్ గూడ్స్ అట్ 5% అబోవ్. ఓకే, మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు 5% అబోవ్ అంటే 105% కాస్ట్ ప్రైస్. ఓకే, తర్వాత ఏమన్నాడు డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు 67%. తర్వాత ఇప్పుడు ప్రాఫిట్ వాల్యూ కనుక్కున్నాడు, ప్రాఫిట్ లాస్ అనేది. ఇలా వచ్చినప్పుడు మనకి టూ వేస్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి MP/CP ఈజ్ ఈక్వల్ టు 100 ± ప్రాఫిట్ ఆర్ లాస్ బై 100 - డిస్కౌంట్. ఇలానే చేయొచ్చు. లేకపోతే సక్సెసివ్ పర్సెంట్ ఫార్ములా ఉంది అంటే X ± Y ± XY/100. ఓకే, ఇప్పుడు X వాల్యూ ఎంత మనకి 5%. అబోనా బిలోనా? అబో కాబట్టి ప్లస్ కాబట్టి 5% అని రాసుకుంటాం. తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి -67 ప్లస్ ఇంటూ మైనస్ -67 × 5 67 × 5/100. 67 × 5 అంటే 5 35 5 30 33 335/100. ఇక్కడ ఏమవుతుంది 67లో 5 పోతే 62 -62లో నుంచి మైనస్ ఇప్పుడు ఎంత మనకి 100 అంటే 3.35 అంటే 3.35ని కలపండి. 3.35 ఏమవుతుంది -65.35 ఆన్సర్ వచ్చేసి 65.35 మైనస్ ప్లస్ మైనస్ అంటే లాసు 65.35 లాస్. ఓకే, సక్సెసివ్ పర్సెంటేజ్లో చేయండి తొందరగా వస్తుంది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 20కి 40కి 40లో ఉన్న ఆల్ ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత మనకి ఇప్పుడు వచ్చేసి 20 21 22 23 ప్రైమ్ నెంబర్, 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 37 38 39. ఓకే, ఈ 4 మాత్రం ఉన్నాయి కాబట్టి 9 10 10 20 3 3 6 6 2 8 8 2 10 12 120/4 30. ఆన్సర్ వచ్చేసి 30. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నెంబర్ సిరీస్ డిఫరెన్స్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2 4 6 8 10 అంటే 852లో 10 పోతే ఎంత 842. ఆన్సర్ వచ్చేసి 842. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ ప్యాటర్న్ ఇది ఏ ప్యాటర్న్లో ఉంటుందో కింది ఆ ప్యాటర్న్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే మనకి 14 66 19. ఓకే, ఇక్కడేమో మిడిల్ ఏమో పెద్ద నెంబర్ ఉంది కాబట్టి ఈ నెంబర్ని ప్లస్ ఆర్ మైనస్ చేయండి. ఒకసారి ప్లస్ చేయండి ఏమవుతుంది మనకి 19 14 9 4 13 9 4 13 3 33 × 2 66. ఓకే, ఫస్ట్ది లాస్ట్ది ప్లస్ చేసి ఇంటూ 2 చేసినాడు. ఓకే, ఇక్కడ కూడా 24 43 4 3 7 6 2 4 4 2 6 67 × 2 2 14 2 3 2 12 13 134. ఓకే, ఇప్పుడు చూడండి 37 4 ఏమవుతుంది 41 41 × 2 82 వస్తుంది. 81 ఇచ్చినాడు. ఓకే, తర్వాత తప్పు ఫస్ట్ తర్వాత మళ్ళీ ఏమైంది 15 6 15 15 5 21 × 2 42. ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
అర్పన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఎటువైపు ఈస్ట్కి ఎంత 12 కిలోమీటర్స్. ఓకే, 12 కిలోమీటర్స్. తర్వాత ఏమన్నాడు, రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 14 కిలోమీటర్స్. తర్వాత 14 కాదు 8 కిలోమీటర్స్. తర్వాత మళ్ళీ రైట్ టర్న్లో 14 కిలోమీటర్స్. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లో. తర్వాత మళ్ళీ 12 కిలోమీటర్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 12 కిలోమీటర్స్. తర్వాత ఏమి మనకి మళ్ళీ రైట్ టర్న్ అంటే ఇది 2 కిలోమీటర్స్. ఓకే, ఇక్కడికి ఇది ఎండింగ్ పాయింట్, ఇది స్టార్టింగ్ పాయింట్. ఓకే, ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు, కిందికి అంటే సౌత్కి చూస్తున్నాడు. డిస్టెన్స్ ఎంత మనకి, ఇక్కడేమో 12 ఉంది. ఓకే, ఇక్కడేమో 12, ఇక్కడేమో 8, 12, 8, 4 అంటే ఇక్కడ వచ్చేసి 4 అంటే సౌత్కి 4 కిలోమీటర్స్. 4 కిలోమీటర్స్ టు ది సౌత్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 125 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 344 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఏమవుతుంది మనకి, 15 225 17 అంటే 17 స్క్వేర్ 17 అంటే 17 344. ఓకే, 7 4 11 4 6 అంటే 361. 361 దేంట్లో పోతుంది మనకి, 361 వచ్చేసి 19 అంటే 125 19. ఓకే, 9 5 4 144 దేంట్లో పోతుంది 12తో. ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహేష్ గాట్ 2% ఇంక్రీజ్ ఇన్ హిస్ సేల్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఏమో ఇంక్రీజ్ చేసినాడు ఎంత పర్సెంట్, 2% అంటే 102/100. ఓకే, సెకండ్ ఇయర్ ఏం చేసినాడు, మళ్ళీ 20% ఇంక్రీజ్ చేసినాడు అంటే 120/100. ఓకే, తర్వాత ఏమైంది, ఫైనల్ వాల్యూ ఇచ్చాడు 1,90,400. ఓకే, అంటే 2 ఇయర్స్ ముందర ఎంత అని అడుగుతాడు, ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. వచ్చేసి ఇప్పుడు 0 క్యాన్సిల్. ఓకే, ఈ 100 × 10 అవతల పంపించేసాను అంటే ఏమవుతుంది మనకి ఇంటూ 1000 అవుతుంది. 1000 తర్వాత ఏమి 102 × 12 చేయండి. 102 × 12 చేస్తే 12 అంటే 24, 12 గంట 12 1224ని ఇక్కడ ఎంత 190 400 మళ్ళీ 1000. ఓకే, దీన్ని చేస్తే మనకి ఆన్సర్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 1తో ఇక్కడ చూడండి అన్ని దాంట్లో స్టార్టింగ్లో 1 ఉంది కాబట్టి 1 చేయండి అంటే 1. ఓకే, 1224 0 10లో 2 పోతే 8, ఇక్కడ 7లో 2 పోతే 5, 8 అంటే 8లో 2 పోతే 6, 680. ఓకే, 680 10లో 2 పోతే 8, 1904 కదా. ఇక్కడ వచ్చేసి మనకి 0 మళ్ళీ. తర్వాత నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ దాంట్లో 5 8 3 5 ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి 1224 దేంతో పోతుంది మనకి 6తో చేయండి. 12 72 ఎక్స్ట్రా పోతుంది. ఓకే, 12 5 60 1224 × 5తో చేయండి. 5 4 20 5 2 10 12 5 2 10 11 5 గట్ల 5 6 6120 సరిపోతుంది కాబట్టి 15 6120 0 10లో 2 పోతే 8, ఇక్కడ 7లో 1 పోతే 6, మళ్ళీ 0 పైనుంచి 0 తీసుకుంటాం. ఇప్పుడు ఏమైంది మళ్ళీ 6800 సేమ్ మళ్ళీ 5తోనే పోతుంది అంటే 6120. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది 155 స్టార్టింగ్లో 155 ఉండాలి. 155 లేదు, 158 ఉంది, 155 లేదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఇది. ఓకే, టోటల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. ఓకే, సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఒక కోడ్ని ఎలా రాశాడు మనకి HAMIPU. అలాగే రిలాక్స్ అండ్ ఎంజాయ్ని ఎలా రాశాడు PUCOLG. అలాగే రిలాక్స్ అంటే ఏది కోడ్, ఇక్కడ రిలాక్స్ ఉంది, ఇక్కడ రిలాక్స్ ఉంది అంటే రెండు దాంట్లో కామన్ ఉండేది. HA కామన్ ఉందా, HA కామన్ లేదు. ఓకే, MI కామన్ ఉందా, లేదు. PU కామన్ ఉందా, PU కామన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి PU. రిలాక్స్ అనేది PU. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు. తర్వాత ఏమన్నాడు సమ్ ఇచ్చాడు మనకి. సమ్ ఎంత మనకి ప్రిన్సిపల్ వాల్యూ ఎంత 8000 ఇష్టు. తర్వాత అమౌంట్ ఇచ్చాడు మనకి 15,625. ఓకే, తర్వాత 1 year and 6 months. 1 year 6 months అంటే మనకి ఏమవుతుంది 1.5 yearకి. తర్వాత కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ కనుక్కోమన్నాడు. కాంపౌండెడ్ అంటే మనకి 1.5 yearలో ఎన్ని 6 months ఉంటాయి, 3 6 months కాబట్టి 3 కాబట్టి ఇక్కడ వచ్చేసి స్క్వేర్ రూట్ ఆఫ్ 3. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 20 క్యూబ్డ్ ఇష్టు 25 క్యూబ్డ్. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది డిఫరెన్స్ ఎంత మనకి 5/20 × 100 ఎంత 5 గట్ల 5 4 25తో ఇది ఎన్ని మంత్స్కి 6 months మాత్రమే. ఓకే, 25% అనేది 6 months మాత్రమే కాబట్టి వాడు ఏమి కనుక్కోమన్నాడు టోటల్ 1 yearకి పర్ యానం కనుక్కోమన్నాడు. ఓకే, పర్ యానం కాబట్టి 6 monthsకి 25 అయితే
1 ఇయర్కి ఏమవుతుంది మనకి 25 into 2 50%. ఆన్సర్ వచ్చేసి 50%. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది నెంబర్ దట్ డివైడ్స్ 152ని డివైడ్ చేయాలా, అలాగే 181ని డివైడ్ చేయాలా. డివైడ్ చేసినప్పుడు 152ని డివైడ్ చేసినప్పుడు ఎంత రావాలా, రిమైండర్ 2 రావాలా. అలాగే 181ని డివైడ్ చేసినప్పుడు 6 రావాలా. ఓకే. ఇలా వచ్చినప్పుడు మనకి ఏ నెంబర్ డివైడ్ చేస్తుంది అని అడుగుతాడు, గ్రేటెస్ట్ నెంబర్. ఇలా వచ్చినప్పుడు మనకి రిమైండర్ ఎంత 2. అంటే ఈ 2 లేకపోతే ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ డివైడ్ చేసినట్టే కదా. అంటే 152లో 2 తీసేయండి అంటే 150, తర్వాత 181లో 6 తీసేయండి ఏమవుతుంది 5 175. అంటే 150ని 175ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేయాలి. ఏ డివైడ్ చేస్తుంది మనకి 35 చేస్తుంది, అది చేయదు. 34 చేస్తుంది, అది చేయదు. అంటే ఇక్కడ 25 అయితే ఎగ్జాక్ట్గా పోతుంది చూడు. 25 6 25 7 25 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. ఓకే. ఆన్సర్ వచ్చేసి 25. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సింబల్స్ ఎక్స్చేంజ్ చేశాడు. 116 డివైడ్ బై అంటే ఇంటూ 5 మైనస్ అంటే ఇంటూ 5 మైనస్ అంటే ప్లస్ 423 ఇంటూ అంటే డివైడెడ్ బై 3 ప్లస్ అంటే మైనస్ 13 3తో 3 గట్ల 3 3 4 12 3 గట్ల 3. ఓకే. 5తో 5 6 30 5 6 30 5 గట్ల 5 5 3 8 5 580 141 141 1 8 4 12 12 6 7 721 721లో నుంచి 13 తీసేయండి. 13 తీసేస్తే ఇక్కడ 11 11లో 3 పోతే 8 ఇక్కడ వచ్చేసి 0 708 ఆన్సర్ వచ్చేసి 708. ఓకే. తర్వాత మీడియన్ అంటే మనకి ఇచ్చిన నెంబర్స్లలో మధ్యలో వాల్యూ అంటే మిడిల్ వాల్యూ దానిలోనే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 నెంబర్లు ఉన్నాయి. 11 నెంబర్లు మిడిల్ నెంబర్ ఏమవుతుంది 6th నెంబర్. అంటే 6th నెంబర్ ఒకటి కనుక్కుంటే సరిపోతుంది మనకి. 6th నెంబర్ అంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోండి. అంటే చిన్న నెంబర్ అయితే దీంట్లో చిన్న నెంబరు 30లలో లేదు, 20 ఉంది. తర్వాత 30లలో లేదు, 40లలో 47 ఉంది. ఓకే. 47 ఓకే 47 52 ఓకే 52 53 తర్వాత 59. ఓకే. ఎన్ని నెంబర్స్ 3 5 అయిపోయినాయి. 6th నెంబర్ వచ్చేసి ఇంకా 50లలో లేదు, 60లలో 69 మాత్రం ఉంది. అంటే 6th నెంబర్ 69. ఆన్సర్ వచ్చేసి 69. ఓకే. ఆన్సర్ వచ్చేసి 69. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది షార్టర్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఓకే. షార్టర్ సైడ్ కనుక్కోమన్నాడు. షార్టర్ సైడ్ ఏమవుతుంది మనకి బి వచ్చేసి ఎంత అన్నాడు 24 సెంటీమీటర్స్ లెస్ దాన్ ది లాంగర్ సైడ్. ఎల్ కంటే 24 సెంటీమీటర్స్ తక్కువ ఉంది అన్నాడు. ఓకే. తర్వాత ఏమన్నాడు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 8 times ఆఫ్ 2 times ఆఫ్ ఎల్ ప్లస్ బి. అంతే కదా పెరిమీటర్. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది మనకి ఎల్ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇలా వచ్చినప్పుడు మనకి డైరెక్ట్ ఇలా ఈ బి వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది. అలా చేస్తే మనకి టైం టేకన్ అవుతుంది. డైరెక్ట్ లెంత్ వాల్యూ ఇచ్చాడు మనకి ఆప్షన్లలో. కాబట్టి ఈచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో ఈచ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 52లో 24 అవుతాయి. ఇక్కడ ఏమవుతుంది 8 ఇక్కడ వచ్చేసి 4లో 2 అవుతాయి 28. అంటే బెడ్త్ వచ్చేసి 28, లెంత్ వచ్చేసి 52. ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఏమవుతుంది 52 ఇంటూ 28 52 28 ఏమవుతుంది 52 28 8 2 10 8 2 10 5 5 3 8 80. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి 16 ఇంటూ 80. ఓకే. ఇక్కడేమో 0 వాల్యూ వస్తుంది లాస్ట్లో. ఇక్కడ చూస్తే మనకి 0 వాల్యూ వస్తుంది, రాదు. కాబట్టి ఇక్కడ వచ్చేసి తప్పు, 52 అనేది తప్పు. సేమ్ అలాగే అన్ని ఆప్షన్లు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. లాస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 48లో 24 పోతే 8లో 4 పోతే 4 8లో 4 పోతే 4 4లో 2 పోతే 24 అంటే 24. ఇప్పుడు ఏమవుతుంది లెంత్ ఎంత మనకి 48 తర్వాత ఎంత ఈజ్ ఈక్వల్ టు 48 ఇంటూ లాస్ట్ వాల్యూ తీసుకుంటే మనకి 48 మళ్ళీ 48లో 24 తీసేస్తే 8 4 పోతే 4 4 2 పోతే 24. అంటే 48 ఇంటూ 24 లెంత్ ఇంటూ బెడ్త్. తర్వాత ప్లస్ చేయండి మళ్ళీ 48 ప్లస్ 24 8 4 12 4 3 7 72 ఇంటూ 16 72 ఇంటూ 16 చేయండి. ఇప్పుడు ఏమవుతుంది లాస్ట్ డిజిట్ వాల్యూ 8 32 ఇక్కడ 2 వస్తుంది, 6 12 2 లాస్ట్ డిజిట్ వాల్యూ సేమ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 48.
అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ ల్యాప్టాప్. మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 750. తర్వాత ఏమన్నాడు? 2 సక్సెసివ్ డిస్కౌంట్. ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 4% అంటే 96/100. ఓకే, తర్వాత ఇంటూ 100 మైనస్ 25 ఎంత? 75/100. మళ్ళీ 25% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే 75/100. సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. ఎక్స్ వాల్యూ ఇప్పుడు లాస్ట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 25/3 25/4 25/3 25/4. ఓకే, మళ్ళీ ఏమవుతుంది? 0 క్యాన్సిల్ 5తో. ఓకే, డైరెక్ట్ 25తో 25/3 25/4. ఓకే, 4తో పోదు. 4 8 8 4 16. ఓకే, మళ్ళీ 4 కట్ల 4 ఆర్ల 4 ఆర్ల. ఓకే, 4 ఆర్ల 2తో 2 2 2 3 తర్వాత 2తో 2 15 2 15. ఇక్కడ చూస్తే మనకి 15 × 3 × 3 × 3. ఓకే, లాస్ట్ డిజిట్ వాల్యూ ఎక్కండి. 5 × 15 5 × 15 మళ్ళీ 5 వస్తుంది. 5 × 15 లాస్ట్ 5 వస్తుంది. లాస్ట్ 5 వచ్చేది ఒకటి మాత్రం ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి సెకండ్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కోడెడ్ బ్రెడ్ రిలేషన్. ఫస్ట్ కోడ్ రాసుకోండి. కోడ్ వచ్చేసి M/N +O - P × Q. ఇప్పుడు ఏమన్నాడంటే మనకి ఇక్కడ చూడండి, ఎంకి క్యూకి అంటే ఎం ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్లో ఉంది. క్యూ అనేది లాస్ట్లో ఉంది. అంటే క్యూ అంటే నేను అనుకుంటాను. నేను పి ఏమవుతుంది మనకి? ఇంటూ అంటే ఎవరు? వైఫ్. అంటే నా వైఫ్ డివైడ్ బై అంటే అదే మైనస్ అంటే బ్రదర్. నా వైఫ్ యొక్క బ్రదర్. నా వైఫ్ ఆ వైఫ్ యొక్క బ్రదర్ నా వైఫ్ యొక్క బ్రదర్. ఓకే, తర్వాత ప్లస్ అంటే వైఫ్ సిస్టర్. అంటే నా వైఫ్ యొక్క బ్రదర్ యొక్క సిస్టర్ అంటే నా వైఫ్ గుణ సిస్టర్ అవుతుంది. నా వైఫ్ యొక్క సిస్టర్. ఓకే, నా వైఫ్ సిస్టర్. ఆ సిస్టర్ యొక్క డివైడ్ బై అంటే సిస్టర్ ఫాదర్. ఓకే, నా వైఫ్ సిస్టర్కి ఫాదర్ అయితే నా వైఫ్ కూడా ఫాదర్ అవుతుంది. అంటే వైఫ్ ఫాదర్. ఆన్సర్ వచ్చేసి వైఫ్ ఫాదర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ sin² θ sin² 68 ప్లస్ sin² 22. ఇప్పుడు వచ్చేసి మనకి sin θ = cos ఆఫ్ 90 - θ. ఇక్కడ మనకి sin 68 అన్నాడు కదా. sin 68 అంటే sin 68 అన్నా లేకపోతే cos 90 - θ అంటే cos 90 - 68 అంటే ఎంత? 17 పోతే 2 7 6 పోతే 8 6 పోతే 2 అంటే cos 22 అన్న ఒకటే. ఓకే, ఇప్పుడు ఏం రాసుకుంటే నేను cos² 22 ప్లస్ sin² 22 సేమ్ అలాగే 2 ఆఫ్ cos² 17 ప్లస్ sin² 17. ఓకే, ఇలా రాసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది మనకి? cos² θ ప్లస్ sin² θ = 1. ఇప్పుడు θ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 22 సేమ్ ఉంది కాబట్టి 1/2 × 1 ఏమవుతుంది? 1/2. ఆన్సర్ వచ్చేసి 1/2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ సిరీస్. స్టార్టింగ్ లెటర్ చూడండి. ఇక్కడ ఆప్షన్లలో అన్ని లెటర్లలో జీ ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ అవసరం లేదు. సెకండ్ లెటర్ చూడండి. సెకండ్ లెటర్ అవుతుంది క్యూ. MNOPQ. ఎన్ తర్వాత OPQ. పి ఒక లెటర్. MNO ఒక లెటర్. KLM. ఓకే, తర్వాత IJKLM కదా. ఎల్ ముందర ఇక్కడ ఉంది కే ఉంది. LM కే ముందర ఒక లెటర్ ముందర ఐ ఉండాలి. అంటే సెకండ్ లెటర్ ఐ రావాలి. తప్పు. సెకండ్ లెటర్ ఐ రావాలి. అంటే థర్డ్ లెటర్ చేయాలి. థర్డ్ లెటర్ వచ్చేసి HIJ FGH DEF ABCD. డి ఒక లెటర్ తర్వాత ఏమొస్తుంది? ముందర బి వస్తుంది. అంటే ఐబి రావాలి. ఐబి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే కంప్లీటెడ్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో 14/6/2025 షిఫ్ట్ 2 పేపర్ సాల్వ్ చేశాను. రిమైనింగ్ 6 కమింగ్ వీడియోస్లో సాల్వ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.